ఏ టాపిక్ వచ్చినా కానీ ప్రకాష్ రాజు గారు ఇన్వాల్వ్ అయ్యి అవసరం లేని దాన్ని కూడా ఏదో కంటెంట్ క్రియేట్ చేయాలని ఏది పడితే అది ట్వీట్ చేయడం, సింగిల్ గానే వస్తారా మళ్ళా పొత్తుతోనే వస్తారా అని ప్రకాష్ రాజు గారు మాట్లాడడం, దీన్ని ఎలా చూసుకోవచ్చు? ప్రకాష్ రాజు గారు వ్యక్తిగా మంచి వ్యక్తి అని అంట, అది కూడా మన మండల గణేష్ గారు చెబితేనే విన్నా నేను. ఇప్పుడు ట్రోల్ అవుతుంది, ఇది వరకు రాలేదు మనిషి పరంగా. కాకపోతే ఆయన కొద్దిగా అవకాశాలు తగ్గినాయి కదా, సెలబ్రిటీగా గాని రావట్లేదో ఏమో మన భవనాన్ని వాడుకుంటారు. ప్రకాష్ రాజు గారు ఒక్కడే కాదు, ప్రతి వాళ్ళు రాజకీయ నాయకులు కూడా అసలు ఎక్కడ పట్టినా పవన్ కళ్యాణ్ అన్న మాట లేకుండా నడుతుందా? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అని తిట్టకుండా ఏ నాయకుడైనా కానీ ఉట్టి సెలబ్రిటీ కాకుండా ఉట్టి మనిషి కూడా పవర్ స్టార్ పవన్. ఇప్పుడు మొన్న ఒక ముసుగేసుకొని ఒక ఆమె వచ్చింది, ఇప్పుడు వచ్చుద్దా ఇప్పుడు మొన్న ఒక అమ్మాయి లేడీ ముసుగు కట్టుకొని వచ్చి చెప్పుతుందామా, ఆమె ఇదివరకు ఎవరికన్నా తెలుసా? ఎవరికి తెలియదు కదా, అసలు ఎవరికి తెలియదు. నాకైతే ఇంతవరకు తెలియదు. ఇట్లాంటి వాళ్ళందరూ ఫేమస్ కావటానికి పవనాన్ని వాడుకుంటారు వ్యక్తిగతంగా. ఇప్పుడు ప్రకాష్ రాజు గారికి సినిమాలో అవకాశాలు తగ్గినాయి, ఆయన ప్రతిసారి రావాలా యూట్యూబ్ లో కానీ సోషల్ మీడియాలో కానీ దేంట్లో కనపడాలా. ఆయన కూడా చదువుతుండే వ్యక్తిగా మంచివాడే కదా, మరి పవనాన్ని చేసే మంచిగా రావట్లేదా ప్రకాష్ రాజు గారికి? గుంపులుగా రాండి, పొత్తు పెట్టుకొని రాని అంటే చంద్రబాబు నాయుడు గారు కూడా ఏం చేసిండు? ఆయన మంచి అనగా 4 సార్లు ముఖ్యమంత్రి ఎట్టయితున్నాయా? చంద్రబాబు నాయుడు గారు అయ్యా 4 సార్లు ఎట్టొస్తాడయ్యా ముఖ్యమంత్రిగా, చెప్పులే ఎట్టొస్తాడు. మన ప్రజలు కాదయ్యా, కాదు కొడక, నేను ఒకటే చదువుతున్నానా ఎందుకు మన ఇద్దరు కుట్టు తగదు ఎందుకు అని ఒకటే మాట చదువు కొడక. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మంచోడు కాదు, పరిపాలన మంచిగా ఇలా చెప్తా. సరే మంచి పని చేయలేదు చంద్రబాబు అన్న, మంచి పని చేయలేదు. మరి 4 సార్లు ముఖ్యమంత్రి ఎందుకండి? ఎవరు సపోర్ట్ వల్ల? ఒకళ్ళిద్దరి వల్ల అయితే కాదుగా, ఒక 10 మంది ఉంటారు ఆయన అంటే ఇష్టం ఉండోళ్ళు, 20 మంది ఉంటారు. సరే నీ పరంగానే వస్తా కొడక కాదు నానా. సరే పార్టీల పరంగానైనా కూడా ఒక 100 మంది, ఒక 500 మంది, ఒక 1000 మంది, దేశం అంతా రాష్ట్రం అంతనా? రాష్ట్రం అంతనా నానా? రాష్ట్రం అంతా అయితే రాదుగా నానా, ఎంతో కొంత మంచి ఉంటుంది కదా. చంద్రబాబు సొంతంగా ఒక పథకం నేను తీసుకొచ్చాను, ప్రజలకు ఉపయోగపడింది, ఏం చెప్పండి? ఏం తీసుకురాలేదా ఆయన? అసలు ఏం పెట్టలేదా? నువ్వే నాకంటే చదువు లేదు, నీకు తెలియదా ఆయన ఏం తెచ్చింది? అసలు ఏమైనా సొంతంగా ఏం పెట్టింది? మరి ఎందుకు అనుకున్నారా? ఎందుకు మరి మంచి తీసుకొచ్చింది ఎవరు? నువ్వు చెప్పు నీ పరంగా. ఎవరు? రాజశేఖర్ అన్న ఏం తీసుకొచ్చిండు? ఇప్పుడు తెచ్చిండు, తెచ్చిండు. ఇంకా చంద్రబాబు నాయుడు ఏం తెలియదా? ఆంధ్రలో హిందువులు కన్వర్ట్ చెప్పారు, అది కూడా చెప్పండి. చెప్పన్నా లేదు అంటే హిందువుల్ని క్రిస్టియన్ కన్వర్ట్ దాని కూడా చెప్పన్నా చెప్పలేదు మాట్లాడుతావు కదా అంటే కాదు అంటే మంచి చెప్తా చెడు చెప్పరా? చెడు కూడా చెప్పన్నా అదే ఇట్లా వాయిస్ కూడా రావాలి. ఇప్పుడు కాదు ఆయన చెప్పేది కూడా కరెక్టే. ఇప్పుడు రాజశేఖర్ అన్న చెప్పలేదని మనం అనలేదు కదా, ఆయన చేయలేదని నేను చెప్పిండు ఎక్కడన్నా? మరి రాజశేఖర రెడ్డి గారు చేయలేదని నేను చెప్పలేదు ఎక్కడ, అసలు ఆయన పేరు రాలేదు కదా, నేను చెప్పలేదు కదా. ఇప్పుడు నీకు ఆ పార్టీ ఈ పార్టీ అని కొంతమందికి పిచ్చి ఉండొచ్చు, కానీ నాకైతే లేదు. ఎవరు మంచి చేస్తే వాళ్ళకి సైడే మాట్లాడతా. ఇప్పుడు మన రాజశేఖర్ అన్న మంచి చేయలేదని నేను చెప్పలే, నేను అసలు ఎక్కడా చెప్పలేదు. మన వైఎస్ఆర్ జగన్ అన్న చేయలేదని నేను చెప్పలే. అసలు పార్టీ పరంగా ఏ నాయకులు పేరు తెలియదు, కాకపోతే ఎవరు మంచి చేస్తే వాళ్ళ మాట చెప్తారు. సరే, ఇది టాపిక్ డైవర్ట్ అవుతుంది. ప్రకాష్ రాజు గారు అసలు ఎందుకు పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తున్నారు ప్రతిసారి? ఆయనే ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఒక్కసారి. ఆయన ప్రకాష్ రాజు గారు ఎందుకు మన పవర్ స్టార్ ని టార్గెట్ చేస్తున్నా ఆయన ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఆయన చేసి అదే సనాతన ధర్మం గురించి మాట్లాడినా ఆయనే వస్తారు, రాముడు కించపరుస్తూ ఒకటి మాట్లాడతారు. ఏం పుట్టిందా దేవుళ్ళు కూడా తీసుకొస్తారు, వీళ్ళకి కత్తర్లు పుట్టినాయా? అసలు ధర్మం మడిసి పుట్టి నాకు పుట్టిందా? మడిసి పుట్టక ముందు పుట్టిందా? అసలు ధర్మం అంటే ఏంది? 5 ఏళ్ళతో అన్నం తినేవాళ్ళు అసలు ధర్మం అంటే ఏం చెప్పాలా? చెప్పని అర్హత లేని వాళ్ళు ధర్మం గురించి మాట్లాడొద్దు ఎవరైనా సరే. నేను చెబుతున్నా, ధర్మం గురించి అవగాహన లేని వాళ్ళు, దాని గురించి తెలియని వాళ్ళు ధర్మం సనాతన ధర్మం ఏం తెచ్చిండు ఆయన తెచ్చిండు అని తెచ్చిన వాళ్ళ మీద నిందల బందలు వేయొద్దు. అసలు ధర్మం అంటే ఏందా?
మనం ధర్మంగా ఉంటేనే కదా, మనం నిజం మాట్లాడితేనే కదా, మనం నీతిగా ఉంటేనే కదా ధర్మం అంటే. అదే కదా ధర్మం. ఆ నీతి అంటే అదే. ఇప్పుడు మనం నిజం మాట్లాడాల, ఎదటి వ్యక్తిని చూసి అతని మీద అతను బాగుపడుతుండా, మంచి చేస్తుండా, చెడు ఆయన ఇష్టం. కాకపోతే ఆయన చూసి మనం వారవలేని స్థానం పెట్టుకొని వారవలేక అబద్ధాలు మాట్లాడకూడదు, నిజమే మాట్లాడాలి. ఆయన కష్టపడ్డాడు, పైకి వచ్చిందని చెప్పాలి. అది కదా ధర్మం. నీ దేవుడు గొప్ప, నా దేవుడు గొప్ప అనేది పక్కన పెడితే, దేవుడు అంటే ఏ దేవుడు చెప్పినా కూడా ధర్మేగా బోధించేది. అసలు ధర్మాన్ని వదిలిపెట్టి నీ దేవుడు గొప్ప, నా దేవుడు కూడా చిచ్చులు పెట్టుకొని తన్నుకోవటం, ఒళ్ళు కొవ్వెక్కి తన్నుకోవటమే అందరూ. రాజకీయ నాయకులే కానీ, సెలబ్రిటీలే కానీ, ఎవడైనా కానీ. అసలు ధర్మాన్ని ఎందుకు తీసుకురావటం? నువ్వు ధర్మే పాటించవాయా. నువ్వు కుక్కవి, కుక్క అన్నా కూడా కుక్క సిగ్గుతో చేస్తుంది. మన మనిషి జన్మ ధర్మం లేనప్పుడు ఎందుకు దాని గురించి మాట్లాడతాం? నీతి లేనప్పుడు ఎందుకు? నిజం మాట్లాడినప్పుడు ఎందుకు? మన కాడ ఆ మూడు లేనప్పుడు మనం అసలు ప్రశ్నించడం అసలు అనవసరం. ఎప్పటికైనా ఆ మూడున్న వ్యక్తి మాట్లాడాలి. నెక్స్ట్ ఓకే అమ్మ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.